ఏం సినిమాకి వచ్చినాం? ఇరుముడి. రవితేజ గారిని మాత్రం నేను ఈ స్టైల్ ఎప్పుడు చూడలేదు. ఈ సినిమాలో మంచి ట్విస్టులు ఉన్నాయి. ఇంకా పాప అయితే ఈ మూవీకి మంచి పిల్లర్. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాను. సూపర్గా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చాలామంది అనుకుంటారు అయ్యప్ప స్వామి సాంగ్ ఉండడం వల్ల అది అయ్యప్ప స్వామి సినిమా అని అనుకుంటారు. కానీ ఒక నాన్నకి కూతురికి ఎంత మంచి బాండింగ్ ఉంటుందో ఈ సినిమాలో కళ్ళకద్దినట్టు చూపించారు. మంచి సెంటిమెంట్ సినిమా. అసలు నాన్న కూతురులు అయితే పక్కా చూడాల్సిన మూవీ. ఇంకా నేనైతే మన ఫేవరెట్ సాంగ్ మల్లెపూల పల్లకి సాంగ్ కోసం వెళ్ళాను మూవీకి. సాంగ్ పరంగా కొంచెం అప్సెట్ అయ్యాను. అంటే మన ఓల్డ్ సాంగ్ చూసుకుంటే ఈ సాంగ్ అంత హైకేం లేదు. కాకపోతే అయ్యప్ప స్వామి సాంగ్ కాబట్టి నచ్చుతుంది కంపల్సరీ. ఓల్డ్ సాంగే అది తీసేస్తే రియల్గా మాల వేసుకున్నప్పుడు ఎంత నిష్టగా ఉంటారో మాల తీసేసిన తర్వాత పార్టీలని తాగడాలని వెంటనే ప్లానింగ్ చేసుకుంటారు చూడు, అది నిజంగా బయట జరిగేదే కళ్ళకు అద్దినట్టు జీవించారు. ఇంకా సినిమా మాత్రం సూపర్. ఒక తండ్రి కూతురు సెంటిమెంటు ఆ పాప చనిపోయిన తర్వాత ఉంటుంది. అసలు ప్రతి ఒక్కరు ఏడవాల్సిందే. ఖచ్చితంగా ఆ మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఏడుస్తారు. మంచి సెంటిమెంట్ మూవీ. నాన్న కూతుర్లు మీరు పక్కా చూడాల్సిందే. చూడండి, ప్రతి ఒక్కరికి నాన్న గుర్తొస్తారు, నాన్నకి కూతురు గుర్తొస్తుంది. సూపర్. రవితేజ గారు చాలా మంచి సినిమా తీశారు.